ప్రజెంట్ మనతోని జానీ మాస్టర్ గారి వైఫ్ ఉన్నారు, మాట్లాడేసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది మేడం ఫీల్ సార్కి అవార్డు? హ్యాపీగా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. సార్ ఫీలింగ్ ఎలా ఉంది మేడం? ఫస్ట్ అంటే చూసి చాలా రోజులు అవుతుంది కదా, 17th అనేది రావడం అనేది గొప్ప విషయం అనమాట. అది తెలుగు వాళ్ళకి అవార్డు రావడం పెద్ద విషయం అనమాట. అది కాక మళ్ళీ సాంగ్స్లో డ్యాన్స్ మాస్టర్ సార్ ఎలా ఫీల్ అయ్యారు? మీకు ఎలా ఏ మాటలు చెప్పారు? సార్ అయితే ఫస్ట్ షాక్లో ఉన్నారు. నేషనల్ అవార్డు వచ్చింది అని అంటే ఏ సాంగ్? తిరు సాంగ్కి నేషనల్ అవార్డు వచ్చిందా? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే తమిళ ఇండస్ట్రీలో మన తెలుగు వాళ్ళకి రావడం అనేది చాలా గర్వకారణం. అది అంటే వాళ్ళు కూడా వెయిట్ చేస్తుంటారు కదా, మాకు వస్తుందా ఉంటుంది ఒక చిన్న అందరికి, అది మాస్టర్కి రావడం చాలా హ్యాపీ. మీరేం చెప్తారు మేడం మాస్టర్ గురించి చెప్పాలంటే? మీరేం చెప్తారు కొన్ని వర్డ్స్? ఆయన హార్డ్ వర్క్ అండి, హార్డ్ వర్క్ మెయిన్. ఒక సాంగ్ ఏదైనా వచ్చిందంటే అది అవుట్పుట్ ఎంత బాగా రావాలంటే అంత బాగా వచ్చినంత వరకు ట్రై చేస్తూనే ఉంటారు. నిద్రపోరు, కాలు నొప్పులని పాపం ఒక్కొక్కసారి పడిపోతారు. ఎక్కడంటే అక్కడ సోఫాలో ఉందని సోఫాలో పడిపోతారు, లేదా బెడ్ మీద ఇలా కూర్చుని అలానే నిద్రపోతారు, అంత టైర్డ్ అయిపోయారు. సో ఆ హార్డ్ వర్క్కి ఈరోజు నేషనల్ అవార్డ్ అనేది హీ డిజర్వ్ అనమాట. రీసెంట్గా జరిగిన కోల్కతా విషయం గురించి మీ అభిప్రాయం ఏంటి మేడం? ఇప్పుడే అండి, నేను ఇప్పుడే బయటకు వచ్చాను. నేను దానిలో నుంచి పక్కన ఇందాక వేరే వాళ్ళు అడిగారు. అసలు అది మనం చెప్పలేమండి. అంటే మరీ అంత దారుణంగా చంపాలి అనే ఆలోచన ఉంది చూసారా, అంత క్రూరంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? అంత అంటే ఒక ప్రీ ప్లాన్డ్గా ఇలా చేయాలి. ఇప్పుడు ఆడపిల్లల్ని జాగ్రత్తగా ఉండడం అని చెప్పడం తప్పు కాదు, కానీ రేపేం జరుగుతుందో ఈ రోజే పసిగట్టి జాగ్రత్తగా ఉండమంటే ఎలా ఉండగలుగుతారు? రేపేం జరుగుతుంది అనేది మనకేం తెలుస్తుంది చెప్పండి? అంత ప్లాన్ చేసేసి ఒక దగ్గర వచ్చి అలా చేయాలి అని అంటే ఎవరు ఎలా ఆలోచిస్తారు? మనకు తెలియదు కదండి, నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ అది నిజంగా ఆ అమ్మాయికి అసలు అన్యాయం జరిగింది కాదు, అసలు దానికి మాటలు లేవు ఆ అన్యాయానికి. సపోర్ట్ చేయట్లేదు, గవర్నమెంట్ ద్వారా జరిగిందని అంటున్నారు మేడం. మరి గవర్నమెంట్ ఇదంతా నాకు తెలియదండి. మనం ఫస్ట్ ఆలోచనలో మనం చూసే విధానం మారాలి, ఆలోచన విధానం మారాలి. ప్రతి ఒక్కరిని గౌరవంతో చూడాలి. ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉన్నా ఏదైనా ఉన్నా కూర్చొని మాట్లాడుకోవాలి. తప్పులు చేసినప్పుడు ఫ్రెండ్స్ అన్న కొలీగ్స్ అయినా ఎవరైనా సరే, ఈ ఒక్క విషయం మీదనే కాదు, ఇప్పుడు మా కొలీగ్స్ అయినా ఎవరైనా ఉన్నా కూడా కూర్చొని మాట్లాడుకోవాలి. ఏంటి అని కొంచెం కూర్చొని మాట్లాడుకుంటే అవుతుంది. అలా కాకుండా ప్లాన్ చేసి చంపాలి అని టార్గెట్ చేసి అది కూడా క్రూరంగా అది మాట్లాడలేమండి. దారుణంగా చంపడం జరిగింది అనమాట. ఎన్నుకు బొక్కలన్నీ ఇరిగిపోవడం, చాలా దారుణంగా చంపారు అంటున్నారు. అవునండి, అది చూస్తున్నాం కదా. ఇప్పుడు మనం ఏమి చేయలేని పరిస్థితి. ఏం చేస్తారండి? తిరుగుతారు, 4 రోజులు తిరుగుతారు, మళ్ళీ నెక్స్ట్ అదే జరుగుతుంది. సో విదేశాలలో వేరే దగ్గర జరిగే క్రూరమైన అంటే ఇలాంటి పనులు జరిగినప్పుడు స్పాట్లో వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. కొన్ని కంట్రీస్లో ఉన్నాయి, సౌదీలో నాకు తెలిసి ఉంది. అలాగ మన దగ్గర ఉంటే ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది.